నీతులు చెప్పేవాడు ఎప్పుడు పాటించడు, పాటించేవాడు ఎప్పుడు నీతులు చెప్పడు. ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ముందు నువ్వు నీతులు చెప్పడం మానేసి పాటించు, పాటించిన తర్వాత నీతులు చెప్పు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నిన్న ఊరు నుంచి వస్తాం, అమ్మ కందిపప్పు తెచ్చింది. అదే ఏంచిన కందిపప్పు తెచ్చింది. ఏంచిన కందిపప్పు అంటే తెలుసు కదా, కందుల్ని ఏంచుకొని ఇసురుకొని తెస్తారు. ఎన్నో రోజులైంది, నేను ఎప్పుడో పెళ్ళికి ముందు తిన్నాను ఏంచిన కందిపప్పుతో పప్పుచారు. అసలు సూపర్ ఉంటుంది. అసలు ఆ ఉడుకుతుంటేనే ఆ స్మెల్లే సూపర్ ఉంటుంది. ఏంచిన కందిపప్పు మామూలుగా కూడా తింటుంటే భలే ఉంటుంది. మీరు తిన్నారు కదా, తినే ఉంటారులేండి. నేను పెళ్ళికి ముందు తిన్నాను, మళ్ళీ మా అమ్మ ఇప్పుడు తెచ్చింది. అసలు మామూలు కందిపప్పుతో పప్పు చారు చేస్తే ఈ మధ్య కాలంలో టేస్టే ఉండట్లేదు. ఎందుకు మామూలు కందిపప్పు కొట్లో తెచ్చింది వాష్ చేస్తున్నా కానీ ఏదో షాంపూ నురుగులాగా నురుగు వస్తూనే ఉంటుంది. కానీ ఈ కందిపప్పు ఒక్కసారి వాష్ చేస్తే కొంచెం కూడా నురుగు రాలేదు. వాటర్ ఎలా పోసామో అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటారు? ఇంతకీ ఈ కొట్లో తెచ్చిన కందిపప్పుకు కూడా ఈ కెమికల్స్ ఇవన్నీ వేస్తారంటారా? ఎంతైనా మనం మిస్ అయిపోతున్నాం కానీ కొట్లో కందిపప్పే మనం స్వయంగా మన చేతులతో ఆ కందులు తీసుకొని ఏంచి ఇసురుకొని అవి అసలు ఎంత టేస్ట్ ఉంటాయో. అబ్బా, కుదిరితే అలా ట్రై చేయండి. అసలు నేను కూడా ఇప్పటి నుంచి మా అమ్మకి అదే చెప్పాను, మనం కందులు తీసుకొని ఇలా చేసుకుందాం ప్రాసెస్ అని. ఎంత సూపర్ ఉంది తెలుసా పప్పుచారు. నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టం. పప్పుచారులో ధనియాలు తాలింపులు వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం, కానీ మా ఇంట్లో తినరు, అందుకని నేను వేయను. ఇంకా పప్పుచారులోకి టచింగ్ అప్పడాలు, వడియాలు.